ఖమ్మం నగరంలో మెడికల్ కళాశాల నిర్మాణ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల సౌకర్యాలతో ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపామన్నారు. ఈ నెల 7న ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేయనున్నట్టు తుమ్మల వెల్లడించారు. రఘునాథపాలెం మండలానికి నీరు కల్పించడం ప్రత్యేక బాధ్యతగా తీసుకున్నానని, పామాయిల్ పంటకు ఈ నెల వాతావరణం అనుకూలంగా ఉందన్నారు. రైతులు పామాయిల్ పంటకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నామన్నారు తుమ్మల. అలాగే రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పాత జిల్లా కలెక్టరేట్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నాం. భవిష్యత్తుకు సంబంధించినటువంటి బాయ్స్ హాస్టల్స్ కావచ్చు, స్పోర్ట్స్ ప్లేస్ కావచ్చు, ల్యాబులు కావచ్చు, అవసరమైతే రేపు పీజీకి సంబంధించినటువంటి అకామిడేషన్ కూడా కావాలంటే ఇప్పుడే నిర్మాణంలోనే మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పాత కలెక్టరేట్ కేవలం 7 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి. అప్పటికప్పుడు మనం కొత్త కలెక్టరేట్ కట్టుకున్నాం కాబట్టి ఖాళీగా ఉందని అకామిడేషన్ కోసం అందులో ఏర్పాటు చేసుకున్నాం. భవిష్యత్తులో ట్రాఫిక్ చూసుకున్నా, విద్యార్థులకి సౌకర్యం చూసుకున్నా, ఈ ప్రాంతం యొక్క నైసర్గిక స్వరూపం చూసుకున్నా ఈ మండలంలో విశాలమైన ప్రాంతంలో పెట్టుకోవాలి. అందుకని గౌరవ వైద్య శాఖ మార్చుల్ని 7వ తారీఖున దీని యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి రమ్మని చెప్పి కోరాం. సంవత్సర పాలన పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి విజ్ఞప్తి, హాస్పిటల్కి ఏమేమి అవసరాలు ఉన్నాయి, మెడికల్ కాలేజీకి ఇంకా ఏం శాంక్షన్స్ కావాలి, కాంపౌండ్ వాళ్ళు కావాలని, బాయ్స్ హాస్టల్ కావాలని, ఇంకా అకామిడేషన్కి సంబంధించినవి కానీ, లేకపోతే మనీ కూడా సీట్లు 150 చేస్తే బాగుంటుందని చెప్పి కలెక్టర్ గారి యొక్క ఆలోచన. అన్ని కాలేజీలకు ఇచ్చినట్టు మనకు కూడా 100 ఇచ్చారు, 150 ఇవ్వాలని. ఈ డిమాండ్లన్నింటినీ పురస్కరించుకొని మంత్రి గారికి ఇప్పుడే నోటు పంపిస్తాము.